2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ వచ్చి 151 స్థానాలను గెలుపొందడానికి ముఖ్య కారకులు మహిళా మూర్తులని చెప్పాలి. ఎందుకంటే నవరత్నాల పేరుతో, మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలని, అబద్ధపు బూచులను చూపించి మహిళా లోకాన్ని ఈరోజు మోసం చేస్తూ, సంక్షేమ పథకాలతో ఒక మోసం అయితే మద్యపాన నిషేధం చేస్తానని, వాళ్ళ భర్తల, వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు బాగుపడతాయని నమ్మిన మహిళామూర్తులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి, గమనిస్తున్నారు, చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాలు ఎలా పాడు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రీసెంట్గా 25,000 కేజీల డ్రగ్స్ మన రాష్ట్రంలో పట్టుబడ్డాయి. ఇంతవరకు దీనికి గల కారకులు ఎవరు, దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు, దీని వెనుకున్న ఈ పొలిటికల్ టీం ఏంటి, వైఎస్ఆర్ పార్టీ బయటపెట్టట్లేదు, ఏ ఎంక్వైరీ కూడా చేయట్లేదు. దీనివల్ల ఎంతమంది ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుందో, విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం, గంజాయి రాష్ట్రంలో ఎలా చలామణి అవుతుందో కూడా మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మేము స్ట్రాటజికల్గా ప్రతి ఒక్కటి లెక్కలతో చూపించి మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మీరు గమనిస్తే నాడు నేడు కంపేర్ చేస్తూ మాట్లాడతాను నేను. గత ప్రభుత్వంలో 240 అత్యాచారాలు జరిగితే మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1001 అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే వాటి స్థానం కూడా 317% పెరిగింది. గత 4 ఏళ్లలో మైనర్ బాలికల పైన జరిగిన అఘాయిత్యాలు 1824. మళ్ళీ ఇవి అబద్ధపు లెక్కలు అంటారేమో, ప్రతి ఒక్కటి గమనించి మేము ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మరీ మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. దాడులు, ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న దాడుల్లో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్లో, గంజాయిలో, మద్యంలో ఎట్లా ముందు పెడుతున్నాడో, మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని, దౌర్భాగ్యం ఏంటంటే ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని ఖండించకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటూ మాట్లాడడం. ఎస్పెషల్లీ మనం గమనిస్తే 55% మహిళల పైన గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో దాడులు పెరిగాయి. విత్ ప్రూఫ్స్ మేము మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పెరిగిన మహిళల పైన దాడులు చూస్తే 78,000 పైచిలుకు. అండ్ వన్ మోర్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసిన ఇష్యూ, మహిళా మూర్తులు మిస్ అవుతున్నారు. దగ్గర 43,340 మంది ఈ రాష్ట్రంలో మిస్ అవుతున్నారు. దీనికోసం మీరేమైనా ఎంక్వైరీ వేస్తున్నారా, ఏదైనా టీంలు పనిచేస్తున్నారా? గతంలో మనం చూస్తే 7,584 మంది మిస్ అయితే 2018లో, అట్ ప్రెజెంట్ మీరు చూస్తే 13,114 మంది మిస్ అయి ఉన్నారు. ఈ శాతంలో కూడా ఏపీ 75% పెరుగున్నది. మనం మహిళా మూర్తులు మిస్ అవడంలో కూడా ప్రతి ఒక్కటి మచ్చుకు కొన్ని పేపర్ ఆర్టికల్స్ తెచ్చామమ్మా. ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, వివస్త్రలను చేసి కళ్ళల్లో కారం పూసి కాళ్ళు చేతులు కట్టి అతి కిరాతకంగా వైసీపీ పేటీఎం కార్యకర్తలు అని చెప్పాలో, లేకుంటే వైసీపీ మద్దతుదారులని చెప్పాలో, ఇంత కిరాతకంగా అమానుషంగా ఆడబిడ్డలను అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇటువంటి కంప్లైంట్స్ మచ్చుకకి ఎన్నో 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 పేపర్ ఆర్టికల్స్ మనం రోజు చూస్తున్నాం. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే, ఇన్ని జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. మహిళా మిస్సింగ్ పైన ఒక్క రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు. అండ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మా గారు, గొప్ప ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిని చెప్పుకుంటున్న వాసిరెడ్డి పద్మా గారు, ఇంతవరకు ఈ మహిళా మూర్తుల పక్షాన ఒక్క రోజన్నా ఈ దాడుల పైన, లేదు ఈ మిస్సింగ్ పైన, ఆడబిడ్డల్ని అన్యాయంగా వ్యభిచార కూపాలు దించుతున్నా కూడా, ఇండియా టుడే సర్వేస్ చెప్తున్నా కూడా ఇంతవరకు వాసిరెడ్డి పద్మా గారు స్పందించలేదు. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించలేదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మహిళా మూత్రుల్ని వీళ్ళు కేవలం ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తూ, గన్ను కంటే ముందు జగనన్న వస్తాడు, మహిళా పక్షపాతి అని చెప్పే మాటలంతా అవాస్తవాలు. ఇంతవరకు వాసిరెడ్డి పద్మా గారు ఒక్క నోటీస్ కూడా
ఇచ్చిన దాఖలాలు మనం చూడలేదు. ఆమె ఎవరికి నోటీస్ ఇచ్చిందంటే భారతి గారి పైన సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగిన నోటీసులు ఇస్తుంది. రోజా గారి నోటి దూల ప్రదర్శన చేస్తూ ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే దాన్ని సమర్థించడం కోసం నోటీసులు ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణకు పాల్పడుతుంటే వాళ్ళ మీద నోటీసులు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారి పైన నోటీసులు ఇస్తుంది. అంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ వైసీపీలో ఉన్న నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కాపాడడం కోసం పనిచేస్తుంది తప్ప రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కాపాడుకోవడం కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు అంటున్నారు నాకు మండుతోంది మండుతోంది అని. మరి మాకు ప్రజలకి ఎలా మండాలి? ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ చూస్తే మా కడుపు ఎంత మండాలి? మా ఆడబిడ్డలు బలైపోతుంటే, మా అక్క చెల్లెలు బలైపోతుంటే, మైనర్ బాలికలు దాడులకు పాల్పడుతుంటే, వాళ్ళపైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటే, మిస్సింగ్ అయిపోతుంటే, ట్రేస్ అవుట్ శాతం తగ్గిపోతుంటే, ఒక్క ఎంక్వైరీ మీరు వేయకపోతే మాకెంత మండాలి? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మంటంతా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలను ప్రశ్నించి మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, మహిళల పక్షాన మాట్లాడుతున్నాడు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి భయం వేస్తుంది. ప్రజలు మొత్తం పవన్ కళ్యాణ్ గారు వెంటెళ్తున్నారు, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారు, రాబో రోజుల ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్న భయంతో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక జనసేన వీర మహిళలుగా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఎన్డీఏ కూటమి నుంచి. నిజంగా మీకు ఏ ఇష్యూ పైన మండాలి? రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు మిస్ అవుతున్నందుక, రాష్ట్రంలో సంక్షేమం పేరుతో అమ్మఒడి అని ఇచ్చి 13,000 నాన్న బుడ్డి నుంచి లాక్కుంటున్న 70,000 రూపాయలు కనుమరుగ చేస్తున్నందుక, మహిళా పక్షపాతి అని చెప్పుకుంటూ అరాకొరా జరుగుతుంటే నానా యాగి చేస్తున్నారని నీ మంత్రి రోజా అంటున్న మాటలకు మండిపడాలా? లేక దిశ చట్టం ద్వారా డ్రామాలు ఆడుతూ ఒక్క చట్టం కూడా ఇంతవరకు పటిష్టంగా చేయకుండా ఉన్నందుకు మండాలనా? లేదు చట్టాలు కంటిచూపు చర్యగా ఉంటూ శిక్షలు ఇంప్లిమెంట్ చేసేందుకు మండాలనా? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఎవరైతే గర్భిణులు డెలివరీ అవుతారో వాళ్ళని సురక్షితంగా ఇంటికి చేరవేసి ఆ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చేసినందుకు మీకు మండాలనా? లేదు గంజాయితో ఈరోజు యువత నాశనం అయిపోతుంటే మీకు మండాలనా? మద్యపాన నిషేధం చేస్తానని 2 లక్షల రూపాయలు విలువ చేసే పైచిలుకు నాసిరకం మద్యాన్ని మీరు ఈరోజు ప్రజలకు ఇస్తున్నందుకు మీకు మండాలనా? మద్యాన్ని చూపించి అప్పులు చేస్తున్నారు 40,000 కోట్లు, దానికి మీకు మండాలనా? రాబో 25 సంవత్సరాలకు గాను మద్యం బాండ్లను పెట్టి అమ్ముకుంటున్నారు, దానికి మీకు మండాలనా? ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఆవేదన చెందుతూ ఉంటే వాళ్ళ పక్షాన మేము మాట్లాడుతుంటే సోషల్ మీడియా ద్వారా మా పైన మీ వాళ్ళు చేసిన ట్రోలింగ్ చూసి మీకు మండడం లేదా? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఎంత నీచాతి నీచంగా వ్యక్తిగత విమర్శలు మా పైన చేస్తున్నారో మీరు చూస్తున్నారు. అది మీకు మండడం లేదా? అయినా మా పిచ్చి కానీ సొంతం మీ చెల్లి పుట్టుక గురించే మీ సోషల్ మీడియా మాట్లాడుతుంటే మీకు మండడం లేదు. ఈరోజు సొంతం నీ చెల్లెళ్ళు ఎవరైతే నీ పాదయాత్ర సమయంలో మీ వదిన బాణం కింద పనిచేసిందో ఆ బాణమే వెనక్కి తిరిగి వచ్చి నా అన్న నన్ను కొట్టి తరిమేశాడు ఇంట్లో నుంచి అంటుంది. ఇది చూసి నీకు మండడం లేదా? ఇంకొక చోట మీ అమ్మ మీ చెల్లికి సపోర్ట్ చేస్తుందన్న ఒకే ఒక కారణంతో పార్టీ నుంచి ఆమెను బయట పంపించావు. ఇందుకు నీకు మండడం లేదా? నీ ఇంకొక చెల్లి సొంతం నీ బాబాయ్ హత్యకి న్యాయం చేయమని నిన్ను నమ్మకుండా కోట్లను ఆశ్రయిస్తుంది. అది చూసి నీకు మండడం లేదా? నీ పిన్ని బాబాయిని కోల్పోయిన బాధలో కూడా హంతకుల్ని నా కొడుకు కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆవేదన వ్యక్తపరుస్తుంది. ఇందుకు నీకు మండడం లేదా? ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగతంగా మాట్లాడిస్తూ మా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ వీర మహిళల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టిస్తూ అమానుషంగా మీ క్యాడర్ బిహేవ్ చేస్తుంటే నీకు మండడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మహిళలందరం ఏకతాటిపైకి వచ్చాం. ఒకే మాట జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి నీకు హెచ్చరిస్తున్నాం. రాబోయేది ప్రజా ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి విజయ కేతనం ఎగరవేయబోతోంది. మహిళలు మొత్తం ఏకతాటిపైకి వచ్చి అదే బటన్ నొక్కి, మళ్ళీ చెప్తున్నా, అదే బటన్ నొక్కి మా నినాదం ఒకటే, హలో ఏపీ, బై బై వైసీపీ. ఈ నినాదంతో ముందుకెళ్ళి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు సృష్టించే విధంగా మహిళా మనులు అందరం కలిసి జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమిని బలపరుస్తూ
రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుమరుగయ్యేలాగా వైసీపీ పార్టీ పతనానికి నాంది పలికేలాగా పనిచేస్తాం. ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నాం. చట్టాలు బలంగా ఉంటే మహిళలపై నేను అఘాయిత్యాలు జరుగుతాయా? భయం అనిపించదా? అమర్నాథ్ అనే ఒక బిడ్డ 15 ఏళ్ళు వాళ్ళ అక్క పైన అమానుషంగా అతి కిరాతకంగా ఇబ్బంది పెడుతుంటే ఆ అబ్బాయి వచ్చి మాట్లాడినందుకు బతికొండగా పెట్రోల్ పోశారు. వాంగ్మూలం ఇచ్చి చనిపోయిన బిడ్డ. బాధ అనిపించదా మీకు ఇవి చూస్తే? తాడేపల్లి ప్యాలెస్ కి అతి సమీపంలో భర్తతో కూర్చున్న అమ్మాయి పైన భర్త ముందే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన మీ దృష్టికి రాలేదా? చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంత బిడ్డగా మాట్లాడుతున్నాను. 30,000 కేసులు మిస్ అయ్యాయి మా ప్రాంతంలో మహిళలు. ఒక్కసారన్నా స్పందించావా? నీ గురించి మొత్తం చదువుతుంటే నీ ప్రభుత్వం గురించి బాధేస్తుంది. డ్రగ్స్ ని, గంజాయిని, మద్యాన్ని పెట్టి యువతని పాడు చేసి చెడు వ్యసనాలకు బానిసలు చేసి మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడేలాగా దారి తీస్తుంటే నీ ప్రభుత్వంలో ఒక్క కంటి చూప చర్య చేయకుండా సైలెంట్ గా నీచమైన ప్రభుత్వాన్ని నడిపేస్తున్న నీకు గట్టి గుణపాఠం రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి మహిళలు చెప్పబోతున్నాము. యావత్ ప్రజానికం ఒకే నినాదంతో పనిచేస్తుంది. హలో ఏపీ, బై బై వైసీపీ. ఇదే మా నినాదంగా నీ పతనానికి నాంది పలుకుతూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహిళా భద్రతకి, మహిళల కోసం బలమైన చట్టాలు తీసుకొని వచ్చి తప్పు చేయాలంటే ఆలోచన వచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కనువిప్పు కలిగించేలాగా మా ప్రభుత్వం మహిళల పక్షాన ఉండబోతుందని తెలియజేస్తూ మా ఈ మహిళల నినాదం హలో ఏపీ, బై బై వైసీపీ, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి.